ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం డాక్టర్ శ్రీకిరణ్ గారు. నమస్తే. సో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఒకప్పుడు కోవిడ్-19 అయితే ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అని అంటూ ఉన్నారు. నిజంగా అంత డేంజర్గా ఉంటుందంటారా? అసలు ఈ వైరస్ యొక్క లక్షణాలు ఏంటి? అండ్ ఒకవేళ కనుక మనం చూస్తే ఏజ్ వైజ్గా పిల్లల్లో కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్లో అండ్ అదేవిధంగా సీనియర్ సిటిజన్స్లో ఎలా ఉంటుందంటారు? ఒకసారి డీటెయిల్డ్గా. మొదటిగా ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 2001లో నెదర్లాండ్స్లో డిస్కవర్ చేశారు. వాళ్ళు డిస్కవర్ చేసింది ఏంటంటే అప్పుడు వాళ్ళకు ఒక కొత్త రకమైన వైరస్, ఈ సేమ్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అదే ఫ్యామిలీలో ఉన్న ఇంకొక కొత్త వైరస్ డిటెక్ట్ చేశారు 2001లో. కానీ వాళ్ళు స్టడీ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ఇదే వైరస్ 2001 కంటే ముందు 50 years నుంచి హ్యూమన్స్లో సర్క్యులేట్ అవుతుందని వాళ్ళు చెప్పారు అన్నమాట 2001లో. అలా 2001 నుంచి ఇప్పటి వరకు సీజనల్ అవుట్ బ్రేక్స్ వస్తున్నాయి వరల్డ్ ఓవర్. అంటే జనరల్గా వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్ సీజన్లో మనకి ఈ వైరస్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. బికాజ్ ఇట్ ఈస్ అ మోర్ సీజనల్ వైరస్. సో ఫస్ట్ ఎవరు ఇన్ఫెక్ట్ అయ్యి ఎక్కువ సివియరిటీ ఎవరికి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుందంటే లెస్ దాన్ 1 year బేబీస్. ఓకే. అండ్ ఎవరైతే క్యాన్సర్తో సఫర్ అవుతున్నారో, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు, కీమోథెరపీ మీద ఉన్నవాళ్ళు అండ్ బాగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫేటల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. బట్ ఓవరాల్ చూసుకుంటే అంత సివియర్ కాదు. సపోజ్ ఇప్పుడు మనం తీసుకుంటే యాక్చువల్గా ఒక 100 మందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే, ఎస్పెషలీ పిల్లల్లో మనం డేటా చూస్తే ఓన్లీ 0.2% మంది యాక్చువల్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ 100 మందిలో. సో బ్రాడ్గా చెప్పాలంటే సో అదొకటి. నెక్స్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ ఏంటంటే కన్నా ముందు సార్ అసలు ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటారు? సేమ్ ఇంతకుముందు ఇట్ ఈస్ అ రెస్పిరేటరీ వైరస్ కాబట్టి ఇంతకుముందు కోవిడ్ ఎలా స్ప్రెడ్ అయిందో ఇది కూడా అలానే స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్ కాంటాక్ట్, ఎవరైతే ఆ పక్కన మీరు ఉన్నారో, దగ్గు జలుబు వాళ్ళు దగ్గినప్పుడు కానీ, వాళ్ళు స్నీజ్ చేసినప్పుడు కానీ మీరు పక్కన ఉంటే ఆ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ మనం ఇన్హేల్ చేసుకుంటే అప్పుడు మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా అదే ఆ సఫర్ అయ్యే పేషెంట్ మన ఆ రూమ్లో ఉండి దగ్గేసి వెళ్ళిపోయారు, అదేదన్నా టేబుల్ కానీ వస్తువు కానీ ముట్టుకొని మళ్ళీ మన ఫేస్ ఎక్కడైనా ముట్టుకుంటే ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో సేమ్ జస్ట్ కోవిడ్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో ఇది కూడా అలానే ట్రాన్స్మిట్ అవుతుంది. బట్ కోవిడ్ అంత ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఏంటంటే ఒక మంది సపోజ్ 1% ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ ఇంకో 2 to 3 members డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యాయి. అంటే R0 అని ఒక వాల్యూ ఉంటుందన్నమాట. దాని ప్రకారం కోవిడ్ R0 ఇస్ రీప్రొడక్టివ్ నెంబర్ అంటారు దాన్ని. ఒకళ్ళ మళ్ళీ మల్టిప్లికేషన్ అవ్వదు. ఒకళ్ళకి ఇన్ఫెక్ట్ అయితే ఇంకో 2-3 ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుందన్నమాట. రీప్రొడక్టివ్ నెంబర్ అంటారు దాన్ని, ఒకళ్ళ నుంచి ఇంకోటి పాగ. దీన్ని మనకి ఇంకంత క్లారిటీ లేదు ఎంత ఆ R0 వాల్యూ అనేది. బట్ ఇట్ క్యాన్ స్ప్రెడ్ త్రూ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అని చెప్పొచ్చు. ఓకే. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సిమ్టమ్స్ సింపుల్ ఫ్లూ లాగా ఉంటాయి. కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్, ఫీవర్, కొంతమందికి చలితో జ్వరం రావచ్చు. సివియర్ కేసెస్లో ఏంటంటే నిమోనియా రావచ్చు, అంటే ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లోనే ఉంటుంది ఇన్ఫెక్షన్. కానీ సివియర్ కేసెస్లో మాత్రం నిమోనియా వచ్చే అవకాశం ఉంటాయి. ఎవరికి సివియర్ అవ్వచ్చు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు లెస్ దాన్ 1 year బేబీస్కి, ఎల్డర్లీ పాపులేషన్కి, కోమార్బిడిటీస్ అంటే షుగర్, బీపీ అలాంటి వాళ్ళల్లో సీరియస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళల్లో కూడా ఖచ్చితంగా సీరియస్ అవ్వాలని రూల్ ఏమీ లేదు, బట్ సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే సార్ ట్రీట్మెంట్ కావచ్చు, దాంతోపాటు సివియారిటీ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు? చిన్నపిల్లల్లో ఎవరిలో అయినా ఐడెంటిఫై చేయడానికి RT-PCR టెస్టే. సేమ్ మనం కోవిడ్కి ఎట్లయితే RT-PCR టెస్ట్ చేసామో స్వాబ్ టెస్ట్, అలానే దీనికి కూడా RT-PCR టెస్ట్ ఉంటుంది ఐడెంటిఫికేషన్ కోసం. ట్రీట్మెంట్ ప్రకారం వస్తే స్పెసిఫిక్ యాంటీవైరల్ మెడికేషన్ అనేది ఈ వైరస్కి లేదు. మనం ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే ఎలా పేషెంట్కి సిమ్టమ్స్ వస్తాయో దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం. కానీ కొంతమందిలో ఎవరైతే బాగా సివియర్ ఎఫెక్ట్ అయిన కీమో తీసుకున్న వాళ్ళు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో వాళ్ళు వచ్చిన వాళ్ళకి రిబావెరిన్ ప్లస్ ఇంట్రావీనియస్ ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ ఇచ్చారు. అది కూడా దానికి అంత డేటా లేదు, బట్ దే హ్యావ్ ట్రైడ్ దట్. ఎవరికైతే అంత సివియర్ అయిందో
అందులో కొంతమందికి పనిచేసినట్టు మనకు కొంచెం డేటా ఉంది. అండ్ సార్ ఇప్పుడు మీరు హెచ్ఎంపీ వైరస్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు చాలా మందికి కూడా ఏదో ఒక బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇలా రకరకాల డిసీజెస్ అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది? ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంటాక్ట్లోకి వస్తే. వాళ్ళలో సివియరిటీ వస్తుందా లేదా అనడానికి ఇంతకుముందు చెప్పినట్టు అది. బట్ వాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సిన సేమ్ అందరిలానే మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ హైజీన్ పాటించడం, అంటే శానిటైజర్ వాడడం, మెయిన్ క్లోజ్ కాంటాక్ట్ ఎవరైతే సిక్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోకుంటే మనకు వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ. మాస్క్ వేసుకోవడం వల్ల చాలా వరకు మనం ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ ఎక్కువ టచ్ చేసుకోకూడదు. సపోజ్ మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాం, మాల్ ఏదైనా షాపింగ్ మాల్ ఎటు వెళ్ళా, ఆ సర్ఫేసెస్ టచ్ చేసుకొని మళ్ళీ మనం ఫేస్ టచ్ చేసుకుంటే అప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో హ్యాండ్ హైజీన్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, దిస్ షుడ్ బీ ఇనఫ్. ప్రికాషన్స్ ప్రివెన్షన్కి ఏంటంటే మెయిన్ ఫస్ట్ సోషల్ డిస్టెన్సింగ్ ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే మాస్క్ వేసుకోవడం వల్ల మనం ఆ వైరస్ మనకు వచ్చే ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. దాని తర్వాత హ్యాండ్ హైజీన్, శానిటైజర్ వాడడము, అండ్ మనం ఫేస్ టచ్ చేసుకోకపోవడం, ఇవి 3 మెయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఐసోలేట్ అవ్వడం బెటర్. ఎవరైతే సిమ్టమ్స్ చూపిస్తున్నారో, నేను ఇంతకుముందు చెప్పినట్టు కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ఐసోలేట్ అయ్యి వేరే వాళ్ళని కలవకుంటే ట్రాన్స్మిషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. సో అక్కడే ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ 4-5 డేస్ ఐసోలేట్ అయితే వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ ఒక పేషెంట్ ఇన్ఫెక్ట్ అయ్యారు కానీ ఆ సిమ్టమ్స్ వాళ్ళకి బయటపడడానికి ఒక 3 to 5 డేస్ టైం పడుతుంది. సో ఈ టైంలో కూడా వాళ్ళు ట్రాన్స్మిట్ చేయొచ్చు దాన్ని. సో సిమ్టమ్స్ ఉండే ట్రాన్స్మిట్ చేయాలని రూల్ లేదనమాట. సో అదొకటి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మనం ప్రివెంట్ చేయలేము ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకి సిమ్టమ్స్ తెలియవు కాబట్టి. ఆ విధంగా చూసుకుంటే ఆల్ ద టైం మాస్క్ పెట్టుకోవడం ఈజ్ అ బెటర్ ఆప్షన్ ప్రస్తుతానికి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ఫుడ్ అనేది నార్మల్ న్యూట్రిషియస్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్, హైడ్రేషన్, అట్లీస్ట్ ఒక 2 liters ఆఫ్ వాటర్ పర్ డే సరిపోతుంది. అలాంటివి తీసుకొని అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కన్జంప్షన్ తగ్గించేసి ఆయిలీ పదార్థాలు కొంచెం తక్కువ తిని న్యూట్రిషియస్ ఫుడ్స్, హోమ్ మేడ్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అట్లాంటివి తీసుకుంటే బెటర్. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి వైరస్ అటాక్ అయ్యేది మనకి ఇమ్యూనిటీ లో ఉండడం వల్లనే అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ ఇమ్యూనిటీని బూస్టప్ చేసే ఫుడ్ అంటే ఏం చెప్తారు సార్? అన్ఫార్చునేట్లీ అట్లా ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్ అని మనకి అంత డేటా లేదు, ఇది తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని. ఓవరాల్ బ్యాలెన్స్డ్ డయట్, ఎక్సర్సైజ్, ఈ 2 కలిపి చేస్తే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ ఒక 200 నిమిషాలు వారానికి చెమట పట్టేటట్టు ఎక్సర్సైజ్ చేయాలి ఎవరైనా కానీ అది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. అంటే సరైన ప్రోటీన్ అట్లీస్ట్ ఒక 1 to 1.5 grams per kg ఆఫ్ ప్రోటీన్. అంటే సపోజ్ ఒక 60 kg వెయిట్ ఉన్నారు, వాళ్ళు అట్లీస్ట్ 60 to 65 grams ఆఫ్ ప్రోటీన్ మినిమం కన్జ్యూమ్ చేయాలి. అట్లనే బ్యాలెన్స్డ్గా కార్బోహైడ్రేట్స్, బ్యాలెన్స్డ్గా ఫ్యాట్ కంటెంట్ తీసుకోవాలి విత్ లో యాజ్ పాసిబుల్ ప్రాసెస్డ్ ఫుడ్. మెయిన్ మనం ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతాయి ఇఫ్ యూ కన్జ్యూమ్ బ్యాలెన్స్డ్ డయట్. అండ్ అలాగే సార్ మీరు అన్నారు అంటే వచ్చిన వాళ్ళు ఒక 3-4 days పాటు ఐసోలేట్ అవ్వాలి అని. సో వాళ్ళు అంటే ట్రీట్మెంట్ ప్రకారంగా కావచ్చు, ఫుడ్ ప్రకారంగా కావచ్చు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం? ట్రీట్మెంట్ పరంగా అంటే మోస్ట్ ఆఫ్ ద టైం సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది. సో జస్ట్ ఒక యాంటీహిస్టమిన్ ఉంటుంది, ఫీవర్కి పారాసెటమాల్ ఉంటుంది, ఈ 2 సరిపోతాయి. ఎవరైతే నిమోనియాకి ప్రోగ్రెస్ అవుతున్నారో లేదా వాళ్ళకి ఆయాసం బాగా వస్తుంది, దగ్గు ఎక్కువ అవుతుంది, వాళ్ళు వచ్చి హాస్పిటల్లో సంప్రదిస్తే వాళ్ళని అడ్మిట్ చేసి సరైన సపోర్టివ్ కేర్ ఇస్తాం అనమాట. ఫుడ్ ప్రకారం వాళ్ళల్లో కూడా సేమ్ బ్యాలెన్స్ డయటే, ఎక్కువ మనము దాన్ని పెద్ద మార్చేది ఏమి ఉండదు. సో జస్ట్ నార్మల్ డయట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా డేంజర్ అయితే కాదు అంటారు? ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఎక్కువ డేంజర్ ఏం కాదు. ఈ వైరస్ కొత్తదేమీ కాదు, వైరస్లో వేరియంట్ కొత్తదేమీ, ఎందుకంటే అదొక RNA వైరస్. ఆ వైరస్ ఏదైనా మ్యూటేట్ అవుతుంటుంది అనమాట. సో ట్రాన్స్మిసిబిలిటీ పెరగచ్చు, విరులెన్స్ అనేది పెరగచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన చైనాలో ఏ వేరియంట్ అనేది మనకి ఇంకా డేటా బయటికి రాలేదు. సో మనం ఖచ్చితంగా చెప్పలేం ఎలాంటిది, ఎలా ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది. బట్ ఈ లాస్ట్ 23 years మనం డేటా చూసుకుంటే మాత్రం ఇది అంత సీరియస్ ఏం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.